స్వేచ్ఛ డిజిటల్ డైలీ మరో సంచలన కథనంతో ఈరోజు ముందుకొచ్చింది. ఇప్పటికే అటు ప్రతిరోజు సంచలన కథనాలను స్వేచ్ఛ డిజిటల్ డైలీ ఇస్తూ ఉంది. ఈరోజు కనుక మనం చూసినట్లయితే అటు ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. నిన్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా అటు ఇచ్చింది, ఇయర్ ప్యానల్ వార్తగా ఇచ్చింది. నోటీసులు రెడీ చేస్తున్నారు. అటు ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా 4 నేతలు వ్యవహరించినట్లుగా చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించాం, వాళ్ళకి త్వరలోనే నోటీసులు ఇస్తామంటూ చెప్పారు. ఇక ప్రగతినగర్, కుకట్పల్లి ప్రగతినగర్ ప్రస్తుతం అక్కడంతా కూడా కమర్షియల్గా బాగా ఎదిగిపోయిన ప్రాంతం. అదంతా కూడా అక్కడ గజం దాదాపుగా 2-3 లక్షల రూపాయలు పలికేంతగా అభివృద్ధి చెందింది ప్రగతినగర్. కానీ ఆ ప్రగతినగర్లో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రగతినగర్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఏకంగా గుడి స్థలంపైనే కన్ను పెట్టారు. ఫైనల్ లేఅవుట్ అడ్డుకొని అప్పట్లో భూదందా చేశారు. ఓపెన్ స్పేస్లో అడ్డగోలు నిర్మాణాలు, వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగా హిందూ ఆలయం పైన పగబట్టారు. 15 ఏళ్లుగా లేని అభ్యంతరాలపై కోర్టుకు వెళ్లిన వైనం. రామాలయంలో అన్నదానం, పార్కింగ్ ఏరియా లేకుండా కుట్ర, గుడి ఖాళీ ప్రదేశం జోలికి వస్తే ఊరుకోబోమంటున్న భక్తులు. ఇప్పటికే 27,000 గజాల ఓపెన్ స్పేస్ మాయమైపోయింది. 50,000 గజాల పార్కింగ్ ప్లేస్లో అన్ని అక్రమ నిర్మాణాలే. మత విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు జరుగుతున్నాయంటూ ప్రగతినగర్ పంచాయతీ పైన స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది. వాస్తవానికి ప్రగతినగర్లో గతంలో అక్కడ ప్రగతినగర్ చెరువు కట్ట యువతల వైపే మద్యం షాపులు ఉండాలి, ప్రగతినగర్లో ఎక్కడ కూడా మద్యం దుకాణాలు ఉండకూడదు అంటూ అక్కడ పంచాయతీ తీర్మానం చేసుకుంది. గతంలో ప్రగతినగర్ ఒక గ్రామ పంచాయతీగా ఉండేది. అక్కడ కమ్యూనిస్టు భావజాలం ఎక్కువగా ఉంటారు. అక్కడ కామ్రేడ్లే ఎప్పుడు కూడా సర్పంచ్లుగా ఉండేవాళ్ళు. లోపల గుట్కాలు కానీ సిగరెట్లు కానీ గతంలో అమ్మనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మొత్తం అది డెవలప్ అయిపోయింది. జిహెచ్ఎంసీ పరిధిలో కలిసిపోయిన తర్వాత దానిలో రకరకాల ఆక్రమణలు జరుగుతున్నాయి. అక్కడ గతంలో ఉన్న లేఅవుట్కు భిన్నంగా ఓపెన్ స్పేస్లో అన్నీ కూడా అడ్డగోలు నిర్మాణాలు చేసేశారు. అక్కడ రామాలయం పార్కింగ్ ఏరియాను కూడా వాళ్ళు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా కూడా కొంతమంది కుట్ర పన్ని రకంగా వ్యవహరిస్తున్నారంటూ అటు స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్లుగా లేని అభ్యంతరాలను ఇప్పుడు లేవనెత్తుతూ కోర్టుకెళ్లారు. అక్కడ అటు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఎప్పటి నుంచో ఉన్న గుడిపైన కన్నేశారు. ఎందుకు హిందూ దేవాలయాలపైన ఈ రకమైన వివక్ష చూపిస్తున్నారనే కథనాన్ని స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇక కమల విలాపం అంటూ మరొక కథనాన్ని ఇచ్చింది. కర్ణాటకలో అటు మోడీ చరిష్మా పనిచేయడం లేదు. కర్ణాటకలో అంతా కూడా ఎదురుగాలి తగులుతుంది. ఇప్పటికే గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తిరిగి మరోసారి సత్తా చాటడానికి కర్ణాటక కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అక్కడ కమలానికి ఎదురుగాలి తగులుతుంది బీజేపీ పార్టీకి. ప్రస్తుతానికి జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నారు కుమారస్వామితో. అయినా కూడా అయోమయంలో ఉన్నారు ఆ 2 పార్టీలు. సత్తా చాటేందుకు హస్తం వ్యూహాలు. మోడీ ముందే పసిగట్టారా? ఈ కర్ణాటకలో జరగబోయే నష్టాన్ని తమిళనాడుతో భర్తీ చేసుకోవాలనుకుంటున్నారా? ఇది వర్కౌట్ అవుతుందా అనే వార్తనిచ్చారు. వాడిపోయిన కమలం పువ్వు అని వేస్తూ ఆ వార్తనిచ్చారు. నిజంగానే ఇప్పటి నుంచో మోడీ దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టారు. ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నార్త్ ఇండియాలో అంటే ఉత్తర భారతంలో కొంతవరకు ఎదురుగాలి వీస్తోంది బీజేపీకి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అక్కడ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలలో ఎలాగైనా సరే గెలిచి తీరాలంటూ అటు కమల్నాథులు ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు కూడా రచిస్తున్నారు. కానీ కర్ణాటకలో చూస్తే తిరిగి మరోసారి ఎదురుగాలి తగిలే అవకాశం ఉంది. అక్కడ గెలవకపోవచ్చు, అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చు. అందుకే పొరుగునే ఉన్న తమిళనాడు పైన దృష్టి పెట్టారు. తమిళనాడులో కర్ణాటకలో జరగబోయే నష్టాన్ని తమిళనాడులో భర్తీ చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో కూడా ఎలాగైనా సరే పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారనే వార్తనిచ్చారు. కానీ అక్కడ కమల విలాపం వాళ్ళు అనుకున్నది ఎక్కడ కూడా జరగడం లేదనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అతి చేయొద్దు, ఉద్యోగులు జాగ్రత్త అంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ గమనిస్తూ ఉంటుంది. ఉద్యోగులు ఎవరైనా సరే అధికార పార్టీకి కానీ లేకుంటే ప్రతిపక్ష పార్టీలకు ఎవరికైనా సరే అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిన్న మొన్న మనం చూసాం మెదక్ జిల్లాలో అక్కడ
బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి అక్కడ కొంతమంది ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సెర్ప్ ఉద్యోగులతో ఆయన ఒక ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా హాజరయ్యారు. అది ఎన్నికల నియమావళికి విరుద్ధం. వెంటనే ఆ విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అక్కడ ఆందోళనకు దిగారు. 106 మంది ఉద్యోగులపైన సస్పెన్షన్ వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగులంటూ ఈ ఘటన వాళ్ళందరికీ కూడా హెచ్చరికగా చెప్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది కొన్ని శాఖల్లో అందరూ కూడా పాత వాళ్ళే ఉన్నారు, కోవర్టులుగా పనిచేస్తున్నారు. అటు ప్రతిపక్ష పార్టీకి అన్నీ ఒప్పందిస్తున్నారనే వార్తను కూడా చెప్తూ ఉన్నారు. తప్పని తెలుసు అయినా మారట్లేదు. ఏరికోరు చిక్కుల వైపు వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం గమనిస్తూనే ఉందనే వార్తను ముఖ్యమైన వార్తగా అటు స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇక శభాష్ అంటూ మరో వార్తనిచ్చారు. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీలో జరిగిన ఒక సంఘటన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దళారులు, అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ధర తగ్గిస్తే ఊరుకోబోమంటూ వాళ్ళని హెచ్చరించారు. రైతుల పట్ల నిబద్ధత కలిగిన ప్రభుత్వం అంటూ వెంటనే జరిగిన ఘటనపైన స్పందించడంతో అక్కడ అందరూ కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వెంటనే అధికారులకు, వ్యాపారులకు గట్టి వార్నింగ్ రేవంత్ రెడ్డి ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ధరకు కొనాల్సిందే, దానికన్నా వ్యాపారులు ఏమన్నా కుమ్మక్కై ధర తగ్గిస్తే మాత్రం ఊరుకోమంటూ చెప్పారు. రైతులను నష్టపరిస్తే వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ నిర్ణయం పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు ఏదో ఒక కిరికిరి ఉండేది. అయితే కేంద్రం కొనకపోవడం, లేదంటే దళారులు చేతివాటం ప్రదర్శించడం తరచూ కనిపిస్తూ ఉండేవి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయంతో రైతన్నలు నష్టపోయారు. కానీ తాజాగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీలో చోటు చేసుకున్న పరిణామాలు ప్రస్తుత మారిన పరిస్థితులకు అర్థం పడుతున్నాయి. తాలు సాగుతో రైతుల్ని మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యాపారులు, అధికారులపైన యాక్షన్ తీసుకున్నారు కలెక్టర్. దాంతో వాళ్ళందరూ కూడా శభాష్ అంటున్నారంటూ వార్తనిచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, మానుకోట బాద్షా ఎవరు అంటూ వార్తనిచ్చారు. ప్రచార బాట పట్టిన ప్రధాన పార్టీ అభ్యర్థులు గెలుపుపైన హస్తం ధీమా, మెజారిటీపై అంచనాలు, పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ యత్నాలు, ఉనికి కోసం కమల్నాథుల పాటలు, ఆదివాసీ తరపున 2 ఇండిపెండెంట్లు, సగం ఓటర్ల వయసు 40 ఏళ్లలోపే అంటూ ఇచ్చారు. మహబూబాబాద్ నియోజకవర్గం అటు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి అటు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి 2 ప్రధాన పార్టీల్లో తీవ్రంగా పోటీ ఉంది. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ అక్కడ మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ను అభ్యర్థిగా ప్రకటించింది. ఇక బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ మాలోత్ కవితనే తిరిగి మరోసారి అభ్యర్థిగా అక్కడ ప్రకటించింది. ఇక అటు బీజేపీ హుస్సేన్ నాయక్ను అక్కడ అభ్యర్థిగా దింపింది. అక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే ఒక వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. ఇప్పటికే ప్రచార బాట పట్టిన ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రచార బాట పట్టారు. అక్కడ బీజేపీ ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రధాన పోటీ మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి అటు మాలోత్ కవిత గతంలో కొన్ని కథనాలు వచ్చాయి. ఆమె తాను పోటీ చేయలేననే నిరాసక్తత వ్యక్తం చేశారు. కానీ పోటీ చేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించడంతో తప్పని పరిస్థితుల్లోనే ఆమె పోటీలో ఉన్నారు. కానీ అంతగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు వచ్చాయి. కానీ చూడాలి ఏం జరుగుతుందనేది. ప్రధాన పోటీ మాత్రం అక్కడ మహబూబాబాద్ ఎస్టీ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందంటూ చెప్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచారంతో హోరెత్తిస్తూ ఉంది. గతంలో అక్కడ కేంద్ర మంత్రిగా పనిచేసిన పోరిక బలరాం నాయక్ ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ బలమైన నేత. అక్కడ ఎక్కువగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా 40% 40 ఏళ్లలోపు ఉన్న ఓటర్లు చాలామంది ఉన్నారంటూ వేశారు. సగం ఓటర్లు ఆ నియోజకవర్గంలో సగం ఓటర్లు 40 ఏళ్లలోపు వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే వార్తను ముఖ్యమైన వార్తగా స్వేచ్ఛ డిజిటల్ డైలీ ప్రచురించింది. కవితకు మరో షాక్ తగిలింది అంటూ కూడా మరో వార్తనిచ్చారు. నిన్న కవితను సిబిఐ లిక్కర్ స్కామ్లో సిబిఐ అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. దానికి సంబంధించిన అరెస్ట్ మెమోను కోర్టులో సమర్పించింది. ఈరోజు కవితను కోర్టుకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచిన తర్వాత సిబిఐ అధికారులు కస్టడీ కోరే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈడీ గత మార్చి 15వ తారీఖున కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కస్టడీకి తీసుకొని విచారించింది. ఇప్పుడు తాజాగా సిబిఐ
ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా అరెస్ట్ మెమో దాఖలు చేశారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి కవితను హాజరుపరిచిన తర్వాత కస్టడీ పిటిషన్ వేయడానికి సిబిఐ రంగం సిద్ధం చేసుకుంటుంది. సిబిఐ కస్టడీలో తీసుకొని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇప్పటికే కవిత తనను అటు సిబిఐ విచారణ మొన్న జైల్లో చేసింది. ఆ విచారణను సవాల్ చేస్తూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన విచారణ ఈ నెల 26కు వాయిదా వేసింది. ఈలోపే సిబిఐ అరెస్ట్ చేయడం ఇదంతా కూడా కవితకు మరో షాక్గానే చెప్పాలి. అటు బీఆర్ఎస్ నేతలకు కూడా షాక్గానే ఇది చెప్పాలి. ఇప్పటికే కవిత 15 రోజులకు పైగా, దాదాపుగా 20 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. ఆమెకు బెయిల్ ఇప్పుడప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు అని న్యాయ నిపుణులు చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఏ రకంగా చేస్తే బీఆర్ఎస్ నేతలు ఎలా కవితను రక్షిస్తారు చూడాలి. రేపు శనివారం రోజు అటు కేటీఆర్ ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో లేకుంటే జైల్లో ఆమెను కలవడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కవిత తరపు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ ఈరోజు దాఖలు చేయనున్నారనే సమాచారం అందుతుంది. చూడాలి, మరి కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెడతారు. ఇది స్వేచ్ఛ డిజిటల్ డైలీలో వచ్చిన కథనాలు.